నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు ఆలోచన చేసుకో. ఇస్సాకారీయులలో సమయోచితమైన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇస్సాకారు అంటే 2 దొడ్ల మధ్య నివసించే గాడిద. కానీ గాడిద అయినప్పటికీ కూడా గాడిద స్వభావాన్ని ధరించుకోకుండా, గాడిద వలె మారిపోకుండా తన జీవితాన్ని సమయోచితమైన జ్ఞానం కలిగినటువంటి అనుభవాలలో తన జీవితాన్ని నడిపించుకుంటూ వచ్చారు ఇస్సాకారు. అప్పుడు దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఆలోచన చేసేవా? ఆ సమయోచితమైన జ్ఞానం ఉందా? అవసరమును బట్టి సమయోచితంగా మనం మాట్లాడుతూ ఉండాలి. సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి. సమయోచితంగా నడిపించబడాలనేది దేవుని యొక్క ఆశ, ఆలోచన. సిప్పోరా సమయోచితంగా నడిపించబడి జ్ఞానం పొందుకొని తన భర్త ప్రాణాన్ని కాపాడుకుంది. ఈరోజు నీవు సమయోచితమైన జ్ఞానం కలిగి నీ ఇంటి వారి ప్రాణములను నీవు కాపాడుకునే స్థితిలో ఉంటున్నావా? నీ భర్త ప్రాణమును కాపాడుకోగలిగిన స్థితిలో నీవు ఉంటున్నావా? యాయేలు ఇశ్రాయేలును 20 సంవత్సరాలు కఠినంగా బాధపెట్టినటువంటి సిసెరా ప్రాణమును నేలకు దిగునట్లుగా తన కణతలో మేక దిగొట్టి ప్రాణమును తీసివేసిన సహోదరి. ఈ రోజున అటువంటి సమయోచిత సహాయం నీకు అవసరం. నువ్వెక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉంటున్నా, ఈ వర్తమానం లైవ్ ద్వారా వీక్షిస్తున్నా, దేవుడు నీతో సెలవిస్తున్నటువంటి మాట, సమయోచితమైన జ్ఞానం నీకు అవసరం. యాయేలు వలె, సిప్పోరా వలె సమయోచితమైన జ్ఞానం నీవు పొందుకొని నీ భర్త ప్రాణాన్ని, నీ పిల్లల ప్రాణాన్ని నీవు కాపాడుకోవాలి. భర్త యొక్క గౌరవాన్ని నడి బజారున పడేసుకునే స్థితిగా ఉండదు. భార్య యొక్క విలువని నలుగురు మధ్య నవ్వులు పాలు చేసుకునేట్లుగా నీవు ఉండవద్దు. జ్ఞానముగా సమయోచిత